శ్రీమాత్ర నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశి వారికి మే నెల 18, 19, 20వ తేదీలలో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. నక్క తొక్క తొక్కినట్లే ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతూ ఉన్నాడు. అసలు ఈ 3 రోజులు మీకు ఏ విధంగా ఉండబోతుంది, అలాగే మీ యొక్క వ్యక్తిత్వం, మనస్తత్వం, మీ యొక్క జీవితంలో మీరు చేసుకోవాల్సిన మార్పులు చేర్పులు ఏమిటి, మీరు ఎలా ఉంటే మీ జీవితంలో ఇంకా మంచిగా పైకి ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది, మీకు మీ యొక్క జీవితంలో ఎటువంటి విషయాలను వదిలివేయాలి, ఇలాంటివన్నీ కూడా బ్రహ్మం గారు స్వయంగా తన మాటలతో తాను చెప్పినటువంటి ఎన్నో అతి ముఖ్యమైన సమాచారాలను మేము సేకరించిన తర్వాతనే వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి నిజంగా మీరు అదృష్టవంతులు, ఎందుకంటే ఈ వీడియో మీకు కనపడింది. అలాగే మీరు పూర్తిగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అంతా కూడా మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది జరగదు. కాబట్టి చక్కగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మరికొంతమంది కన్యారాశి జాతకులకు ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక వివరాలకి వెళ్తే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారు కన్యారాశి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారికి బుధుని యొక్క అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారిని ఎంతో అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క కన్యా రాశి వారికి ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో మీ యొక్క 7వ స్థానంలో శని భగవానుడు, శుక్రుడు, అలాగే రాహుతో కలిసి సంచారం చేస్తున్నారు. అలాగే కేతుగ్రహం మీ యొక్క స్వస్థానంలో జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. అలాగే ముఖ్యంగా గురువు మీకు లాభస్థానం, అలాగే పనుల స్థానంలో దశమ స్థానంలో సంచారాన్ని జరుపుతున్నారు. దీని కారణంగా మీకు ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా పనులకు కారణమైనటువంటి బృహస్పతి మీ దశమ స్థానంలో సంచారం కొనసాగిస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మీకు పని అనేది లేదు అనే విధంగా వర్క్ అనేది సఫిషియెంట్గా ఉంటుంది. మనము పనులను చేసుకుంటేనే మనకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతోనే మనం చక్కగా మన ఫ్యామిలీని, మన జీవితాన్ని, అలాగే మనం ఏవైతే మనకు కావాలి అనుకుంటున్నామో అవన్నీ కూడా మనం కొనుగోలు చేస్తాము. తద్వారా మన ఫ్యామిలీ, మనము సంతోషంగా ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా మీకు గురుబలం అనేది ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉంటుంది. పనులకు కూడా ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇక మీరు ఏదైనా కొత్తగా చేస్తున్న పనులు కూడా ఊహించినటువంటి విజయాలు మీకు రావడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ కన్యా రాశి వారికి గతంలో ప్రారంభించిన పనులు పెండింగ్లో ఉంటే ఆ పనులు ఈ సమయంలో చక్కగా పూర్తవుతాయని చెప్పొచ్చు. అలాగే ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు కూడా రావడం జరుగుతుంది. అలాగే ఉద్యోగం పరంగా కూడా, వ్యాపారం పరంగా కూడా, వృత్తిపరంగా కూడా, ప్రొఫెషనల్స్కి కూడా ఈ కన్యా రాశి వారు చేసేటటువంటి అన్ని రంగాలలో కూడా ఆయా రంగాలలో పనులు చేసే ఈ రాశి వారికి ఎంతో చక్కగా కలిసి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కన్యా రాశి వారికి గురుబలం అనేది చాలా బాగుంటుందని చెప్పి మనము చెప్పుకోవచ్చు. ఇక ఈ కన్యా రాశి వారు ఏ పనిని చేసినా ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. ఎంతటి కఠినమైన పరిస్థితులు చుట్టూ ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా వీరు చేసేటటువంటి పనులు చక్కగా పూర్తి చేసుకుంటారు. అలాగే చేస్తున్న పనులు ఎప్పుడు కూడా పెండింగ్ అనేవి పెట్టరు. అలాగే చేసేటటువంటి పనుల్లో పూర్తిగా లీనమైపోతారు. జీవితంలో మనకు ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి, అవి పోతూ ఉంటాయి అని చెప్పి పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కాబట్టి వీరు పనులను పూర్తిగా సక్సెస్ఫుల్గా చేస్తారు. కాబట్టి వీరికి ఆర్థిక లాభాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఇక ఈ కన్యా రాశి వారి మీద ఇవన్నీ కూడా జనాలు చూసి ఏంటి వీరు నంబర్ 1గా ఇంతటి టాప్ పొజిషన్లో ఉంటున్నారు, ఏంటి అసలు వీరు ఇంత గొప్పగా బ్రతుకుతున్నారు, ఆర్థిక పరంగా డబ్బులను బాగా సంపాదిస్తున్నారు, అలాగే ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు అని చెప్పి ఇలా చాలా రకాలుగా కన్యా రాశి వారికి నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏంటంటే ఆ నరదృష్టి నుంచి ఖచ్చితంగా మీరైతే తప్పించుకోవాలి. లేకపోతే మీకు కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు మీకు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేస్తూ ఉండాలి. అలాగే ఆ దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉండాలి.
దైవం మీద కంటే కూడా వీరి మీద ఎక్కువగా నమ్మకాన్ని పెట్టుకుంటూ ఉంటారు. తప్పు లేదు. నమ్మకం మీ మీద ఉండొచ్చు. కాకపోతే మన మీద మనకు ఎంత నమ్మకం ఉంటుందో అలాగే అంతకు మించినటువంటి నమ్మకాన్ని మనం దైవం మీద కూడా పెట్టుకొని పనులు చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా సరే దైవం కన్నెర్ర చేస్తే మన ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దైవాన్ని మీరు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అనేది చేయకుండా దైవం మీద నమ్మకం పెట్టుకొని ఎప్పుడు దైవారాధన చేస్తూ ఉంటే మీకు జనాల యొక్క నరదృష్టి, చెడు దృష్టి అనేది ఎంత ఉన్నప్పటికీ కూడా ఆ నరదృష్టి, చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీకు కుదిరితే ఆదివారం రోజున మీ ఇంట్లో పెద్దవాళ్ళతో కానీ లేదంటే మీరైనా సరే ఎర్రని నీళ్ళతో దిష్టి తీసేసుకోండి. అలాగే కల్లుపుతో కూడా మీరు దిష్టిని తీసేసుకోవచ్చు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి ఏంటంటే ఎవరు ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా అలాగే గ్రహాలు కూడా మీకు సహకరించకపోయినా, ఎందుకంటే ఒక్కోసారి గ్రహాలలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పరిస్థితులు అలాగే గ్రహస్థితులు సరిగ్గా లేకపోయినా సరే, ముఖ్యంగా మన యొక్క మనస్థితి అనేది సరిగ్గా ఉంటే గనక ఎలాంటి పరిస్థితులు అయినా కూడా మనము అనుకూలంగా మార్చుకుంటాము. అలాగే మీరు మార్చుకుంటూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ కన్యారాశి వ్యక్తులు కోటీశ్వరులుగా ఉన్నప్పటికీ కూడా డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. డబ్బులను ఆచితూచి ఖర్చు పెడతారని చెప్పుకోవచ్చు. అలాగే ఇక ఈ రాశి వారికి ఏంటంటే ఎక్కువగా డబ్బు వేస్ట్ చేయడం కానీ డబ్బులు వృధా ఖర్చు పెట్టడం లాంటివి అనేవి వీరు అస్సలు సహించరు. వీరు ఏదైనా ప్రాపర్టీ రూపంలో, స్థిరాస్తి రూపంలో ఆస్తులు కొనుగోలు చేసేటటువంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. ఎందుకంటే ఫ్యూచర్లో డబ్బులను రెట్టింపు చేయడానికి ఇప్పుడు కన్యారాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక కన్యారాశి వారు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం, అలాగే పిండితో చేసిన ప్రమిదలో దీపారాధన చేయడం, ఇంట్లో అయినా సరే గుడిలో అయినా సరే ఇలాంటి నియమాలు పాటిస్తే మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీరు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి తమలపాకు మాలను సమర్పించండి. ఇంట్లో కూడా మీరు దీపారాధన చేయడం ప్రయత్నించండి. దీపారాధన చేసేటప్పుడు ఆ దీపంలో ఒక లవంగం కానీ యాలకును కానీ వేయడం వలన మీకు కష్టాలు పోయి బాగా కలిసి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక కన్యా రాశి వారికి ఈ 3 రోజులు చాలా ప్రశాంతంగా ఉంటారు. అలాగే ముఖ్యంగా ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారు. ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అంటే అతను మీ బంధువై ఉండొచ్చు, మీ స్నేహితుడై ఉండవచ్చు, లేదా మీ తోటి సహోద్యోగుడై ఉండవచ్చు, లేదా మీ వ్యాపారం చేస్తుంటే మీ యొక్క వ్యాపార భాగస్వామి కావచ్చు, లేదా మీకు గతంలో మీరు ఏవైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు, లేదా మీ బంధువుల ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఆ వ్యక్తి మీకు పరిచయమై ఉండి ఉంటాడు. కాబట్టి ఆ వ్యక్తి మీ ఇంటికి ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు మీ ఇంటికి రాబోతున్నాడు. ఆ వ్యక్తి వలన మీకు చాలా మంచి శుభమే జరుగుతుందండి. ఎందుకంటే ఆ వ్యక్తి మీకు కొన్ని సూచనలు, సలహాలు ఇస్తాడు. అది వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, వ్యాపారం పరంగా కావచ్చు. ఆ వ్యక్తి ఇచ్చే సలహాలు మీరు ఖచ్చితంగా పాటిస్తారు. అలా ఆ వ్యక్తి మీకు ఇచ్చే సలహాలతో మీరైతే మీ జీవితంలో మంచి స్థితిని పొందుతారు. ఎలా అంటే మనకు ఒక్కొక్క వ్యక్తి మనకు పరిచయం అయినప్పుడు ఆ వ్యక్తి ద్వారా కూడా ఒక్కోసారి మనకు మంచి లాభాలే జరుగుతాయి. అలాగే ఇప్పుడు ఈ కన్యా రాశి వారికి ఈ 3 రోజులు ఏదో ఒక రోజు ఆ వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారు. కాబట్టి అతను ఇచ్చే సలహాలు మీరు పాటించడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక కన్యా రాశి వారికి ఈ 3 రోజులు కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. అలాగే మీ సంతాన పరంగా కూడా మీకు చాలా బాగుంటుంది. విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది. అలాగే ముఖ్యంగా ప్రేమికులకు ఈ 3 రోజులు చాలా బాగా వాళ్ళు ఉంటారు. అదేవిధంగా మీ దాంపత్య జీవితం చక్కగా ఆనందంగా ఉంటుంది. ఇంట్లో మనశ్శాంతి, ప్రశాంతత ఉంటుంది. అలాగే ఈ 3 రోజుల్లో మీరు ఒకరోజు దేవాలయానికి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా కన్యా రాశి వారికి ఈ 3 రోజులు చాలా హ్యాపీగా, జాలీగా, సంతోషంగా గడిచిపోతుంది. కాబట్టి ముఖ్యంగా కన్యా రాశి వారు మీరు మాత్రం మర్చిపోకుండా ఎంతైతే మీ మీద నమ్మకం పెట్టుకుంటారో ఆ దైవం మీద కూడా నమ్మకం పెట్టుకోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.